ఆత్మనమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయ నమః. రత్న అంటే అమూల్యమైన రత్నాలు, దివ్య మాణిక్యాలు. గ్రైవేయ అంటే మెడలో ధరించే కంఠహారము. చింతాక అంటే మధ్యలో వేలాడే చింతామణి వంటి దివ్యమణులు. లోల అంటే మృదువుగా ఊగుతూ ఉండే. ముక్తాఫల అంటే ముత్యాలు. అన్విత అంటే అలంకరించబడినది, కలిగి ఉన్నది అని అర్థము. రత్నాలతో అలంకరించబడిన దివ్య కంఠహారాన్ని ధరించి మధ్యలో ముత్యాలతో కూడిన మృదువుగా ఊగే చింతామణితో ప్రకాశిస్తున్న అమ్మవారిని ఈ నామం వర్ణిస్తుంది. అమ్మవారి కంఠం నుండి వెలువడే ప్రతి శబ్దము మంత్రస్వరూపము. ఆమె వాక్కు ప్రేమ, కరుణ, జ్ఞానము, శాంతి, దివ్య సత్యాన్ని ప్రసరిస్తుంది. ఈ నామము విశుద్ధి చక్రమును సూచిస్తుంది. విశుద్ధి చక్రము వాక్సిద్ధి, సత్యవాక్యము, మంత్రశక్తి, భావ వ్యక్తీకరణను సూచిస్తుంది. రత్నహారం సూచించేది పరిశుద్ధ జ్ఞానము, శుద్ధమైన ఆలోచనలు, ఆత్మవిలాసము, దివ్యమైన వాక్ పవిత్రత. ఊగే ముత్యాలు సూచించేది జీవంతమైన చైతన్యము, నాద బ్రహ్మ స్పందించే మంత్రశక్తి, హృదయం నుండి వచ్చే పవిత్రమైన మాటలు. ఇప్పుడు కళ్ళు మూసుకొని లలితాదేవిని ఊహించుకొని శ్వాస మీద ధ్యాసతో అమ్మవారిని సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు ఊహించుకోవాలి. ఆమె కంఠంలో ప్రకాశించే రత్నహారము ఉంది. ఆ హారము మధ్యలో ఒక దివ్య ముత్యము మృదువుగా ఊగుతోంది. ఆ ఊగే ప్రతి క్షణంలో మంత్రధ్వని, శాంతి తరంగాలు, దివ్యకాంతి, ప్రేమ స్పందనలు విశ్వమంతా వ్యాపిస్తున్నట్లు భావించండి. ఆమె కంఠం నుండి వెలువడే తెల్లని స్వర్ణకాంతి మీ విశుద్ధి చక్రంలోకి ప్రవేశిస్తున్నట్లు ధ్యానించండి. అప్పుడు ఇలా అనుభూతి చెందాలి: నా మాటలు పవిత్రమవుతున్నాయి, నా వాక్కు దివ్యమవుతోంది, నా శబ్దంలో ప్రేమ పెరుగుతోంది, నా మాటలు ఇతరులకు శాంతినిస్తున్నాయి అని భావించాలి. భావిస్తూ నెమ్మదిగా రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయ నమః, రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయ నమః, రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయ నమః అని జపిస్తూ నా వాక్కును పవిత్రం చేయాలి, నా మాటల్లో ప్రేమను నింపాలి, నా శబ్దం మంత్రస్వరూపంగా మారాలి, నా వాక్కు ద్వారా శాంతి, కరుణ, దివ్య జ్ఞానం ప్రసరించాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ కృతజ్ఞతాభావంతో ఆత్మనమస్తే.